చెప్పు చిన్న. తిన్నావా? తాగినావా? ఏమన్నా తినాలి చిన్న. ఏం చెప్పు. ఏమైనా చాయ్ తాగుతావా? దా పోదాం. దానా అన్నా, ఏమైంది అన్నా? ఇది వర్షం పడుతుంది, బండి చెడిపోయించిన. దానా నేను డ్రాప్ చేస్తా. సరే వచ్చిన. ఒక 500 అప్పి అన్న. 500? అవు అన్న. సారీ చిన్న, సారీ. లేవానా? నమస్తే అన్న. నమస్తే అన్న, ఇంటికి పైపు అన్న, పైసలు తర్వాత ఇస్తా. సరే చిన్న, ఇస్తా. ఓకే, 1000 రూపాయలు అది ఇస్తానా? ఇస్తానా? మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? రేపు ఈ టైంకి. హలో శివశంకర్, పైసలు ఏమైంది శివశంకర్? 1000 రూపాయలు వారం అవుతుంది, కొద్దిగా కొడతావా? అర్జెంట్ ఉంది. అరే తమ్ముడు, నువ్వే చెప్పినావా రా రేపు ఇస్తా అని. నేనే వారం ఆగి అడుగుతుంటే నువ్వు ఇట్లా చేస్తావు, మళ్ళీ నెల అంటే ఏం చిన్న, ఏమన్నా అర్థమవుతుందా? నమ్మిస్తే ఏం చెప్పు. లేచిన అవన్నీ రాదులే, లేదు ఇవ్వాల్సిందే ఇప్పుడు. అరే అరే కట్ చేస్తావేంద్రా? అమ్మా చెప్పు చిన్న. మా నాయన చెప్పినట్టు మోటరీ పైసలు ఇస్తా. నువ్వెంత చెప్పాను? 3000 చెప్పినా కదా. నేను 2000 ఇస్తా. సరే మళ్ళీ 1000 రూపాయలు మళ్ళీ వచ్చి పంపిస్తా. నిదానంగా జాగ్రత్త. అరే చిన్న, ఏమే 1000 రూపాయలు? మామ 1000 రూపాయలు వదిలే మామ. అరే మిగిలిదురా రే. నెల మామ, ఏం అట చేస్తావు వాళ్ళుండికి? అరే అర్థం చేసుకోరా, నాకే పడదు. నెల మామ, ఏం అట చేస్తావు మామ? 1000 రూపాయలు వదిలే మామ. ఏంద్రా మెటీరియల్ ఇంత డ్యామేజ్ వచ్చినాయి? అరే పోయినారా, ఇరిగిందిరా వాలీబాల్ హ్యాండిల్ ఇరిగింది. మనకు మిగిలేదే దీనిపైన 50 అట్లా మిగులుతుంది. ఇంకా మిగిలితే అంత పోయా. హలో అన్న, ఇక మెటీరియల్ వేసినా మీ ట్రాన్స్పోర్ట్కి ఇరిగిపోయినాయి. మీకేం సమానం లేదా అన్న? ఏందన్నా, మీ బంధువుని నేను. మీ సామాన్ ఇరిగిపోతే అట్లనే చెప్పానా? సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినటువన్నీ చిన్న వ్యాపారుల కాడ చేస్తుంటారు. మరి ఇదే ఉద్దర, ఇదే సగం పైసలు కట్టి ఎగిరించుకోవడం, మళ్ళీ ఇదే ఇట్లనే డ్యామేజ్ చేస్తారా? పెద్దవాళ్ళకి చెయ్యరు, చిన్న వాళ్ళకే ఇవన్నీ. పెద్ద వ్యాపారాల కాడికి పోయినాం అనుకో, మోడ్ షాప్ కాడికి, ట్రెండ్ కాడికి పోయినాం అనుకో, ఆడ తగ్గియండి నా కాడ 2000 ఉన్నాయి అని చెప్తే ఒప్పుకోరు. అదే రేపిస్తా ఇంకొక 200 రూపాయలు అంటే ఒప్పుకోరు. అదే చిన్న వ్యాపారస్తుని కాడ ఇలాంటి ఇబ్బందులు. వాళ్ళు డ్యామేజ్ వచ్చినాయి అనుకో, కంపెనీకి ఇంకా అవసరం లేదు, మీ సామాన్ వేరే తనలా తీసుకుంటాం, మాకు దీనికి కట్టండి. అవసరం అయితే కోర్టుకు కూడా పోతారు ఎక్కువ డ్యామేజ్ వస్తే. అలా ఉంటుంది. ముందే కాంట్రాక్ట్ రాసుకుని ఉంటారు, వాళ్ళ స్టాండర్డ్స్ అలా ఉంటాయి. మీకు ఇక్కడనే అర్థమైంటుంది చిన్న వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. పెద్ద వ్యాపారస్తులు ఒక 10 బిల్డింగ్లు కడితే, చిన్న వ్యాపారస్తుడు ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంతో బాధపడతాడు, ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. మల్లారెడ్డి సార్ చెప్తాడు, నేను చాలా కష్టపడి వచ్చా, పాలు అమ్మినా, పూలు అమ్మినా, నాకు చాలా మంది సపోర్ట్ చేశారు, నేను రాత్రి పగులు కష్టపడ్డా అని చెప్పారు. సార్ మల్లారెడ్డి సార్ లాగానే మా తాత కూడా కష్టపడతాడు, పాలు అమ్మాడు, పూలు ఏం అమ్మలేదు. కానీ మళ్ళీ మా తాత తీసేశాడు. ఒక 10-15 సంవత్సరాలు చేసి తర్వాత లాభం రావట్లేదు, ఇబ్బంది అవుతుందని తీసేశాడు. మళ్ళీ అతనికి ఎందుకు రావాలే, ఇతనికి ఎందుకు వచ్చింది? సరే ఇది వదిలేయండి. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులకి సపోర్ట్ చేస్తలేరు, పోయి పెద్ద వ్యాపారస్తులకే సలాం కొడుతుండ్రు. ఏమంటే పెద్ద వ్యాపారస్తుల కాడనే కొంటారు, అక్కడ ఎంఆర్పికి కొంటారు. ఇక్కడ మామూలు వ్యాపారాల కాడ వచ్చి డిస్కౌంట్లు అవి ఇవి అడుగుతుంటారు. ఇది చాలా బాధాకరం. ఒక మంచి సక్సెస్ కావాలంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎన్నో ఫెయిల్యూర్ స్టోరీస్ చరిత్రలో మిగిలిపోయాయి, అవునా కాదు? వచ్చిన సక్సెస్ కానోళ్ళు ఎంతోమంది భూమిలో కలిసిపోయినారా లేదా? ఎన్నో ప్రయత్నాలు చేసి. అవునా? చేసి అవునా? ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఐన్స్టైన్ వీళ్ళందరూ చాలా సార్లు ఫెయిల్ అయ్యారు, సక్సెస్ అయ్యారు కాబట్టి స్టోరీలు ఉన్నాయి. అదే ఫెయిల్ అయ్యింటే ఇప్పుడు చరిత్రలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను అనాలిసిస్ చేసా, ఎందుకు సక్సెస్ అయ్యారు కొందరు, ఎందుకు కొందరు సక్సెస్ కాలేదు అని. కొన్ని డిమాండ్ ఉన్న ఏరియాలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు చాలా తక్కువ ఈ స్థలం అనేది. అక్కడ
ఇప్పుడు కోట్లు వలుకుతుంది. అక్కడ కొన్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు, బీదోళ్ళు కూడా కోటీశ్వర్లు అయ్యారు. అదే మన గద్వాలో కొన్న వాళ్ళు అంత పెద్ద కోటీశ్వర్లు కాలేదు. చూడండి, కొద్దిగా మనకు లక్ కూడా ఉండాలి. ఒక పెద్ద గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ పన్నాయనుకో, అక్కడ మనం పోయి టిఫిన్ సెంటర్లు, చాయ్ సెంటర్లు ఇలాంటివి మంచిగా ఓపెన్ చేసి పెట్టొచ్చు. మరి అక్కడ పెడితే పక్కా నడుస్తుంది అంటావా? నడుస్తుంది అన్న. ఎట్లా చెప్తున్నావు? ఎందుకంటే హాస్పిటల్ కాడ అంటే ఇంకా టెంకాయ నీళ్ళు ఉంటాయి, టిఫిన్లు, ఛాయలు, ఆటోలు అవన్నీ ఉంటాయి కానీ నడుస్తాయి. నువ్వు నడుస్తా అన్న. ఎందుకంటే హాస్పిటల్ ఉంటాయి కదా, ఇడ్లీ సాంబార్ ఉంటే చాలా తింటే ఇడ్లీ చాలా మంచిది, గిరాకు బాగా అవుతాయి. లేదు ఫ్రెండ్స్, అక్కడనే ఒక చిన్న మన గద్వాలని ఒక హాస్పిటల్ కాడ టిఫిన్ సెంటర్ ఉంది, చాయ్ సెంటర్ ఉంది. అవి సరిగా నడవట్లేదు. వాళ్ళ ముందు ఉన్న టిఫిన్ సెంటర్ల కాడ వేరే టిఫిన్ సెంటర్ల కాడ తెచ్చుకుంటున్నారు. ఇది 100% ట్రూ కాదు. కాబట్టి నేను చూశాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. మరి ఆ పిల్లలు కూడా ఎక్కడైనా చూసి చెప్పింటారు, వాళ్ళది కూడా కరెక్ట్ అయి ఉంటుంది. ఇద్దరిది వాళ్ళని తప్పు ఉన్నది కరెక్ట్ అని చెప్పను, వాళ్ళ అభిప్రాయం అది. వాళ్ళు చూశారు కొన్ని దానిలో చిన్న ఏదో చూసినారు పెద్ద హాస్పిటల్ కన్నా. అవునా? పెద్ద హాస్పిటల్ చూడండి, పెద్ద హాస్పిటల్ కాడ అక్కడ ఏమైంది, హోటల్స్ లేవనుకుంటా, బండి మీద పెడతారు కదా. అవునా? అవు. బండి మీద పెడతారు. చాయ్లు ఇవన్నీ అక్కడ బండి పైన ఉంటాయి. అక్కడ ఎందుకో లక్ ఒక మామూలు మనిషికి కూడా వ్యాపారం పెట్టడానికి జరిగింది. లేకుంటే ఆడ ఎవరో ఒకరు పెద్ద హాస్పిటల్ కాడ ఓపెన్ చేస్తుండ్రి. ముఖ్యంగా ఎందుకు పెద్ద వ్యాపారస్తులకి సపోర్ట్ చేస్తారు, చిన్న వ్యాపారస్తులకి ఎందుకు సపోర్ట్ చేయరు? పెద్ద వ్యాపారస్తులు అక్కడ అంటే సామాన్లు బాగుంటాయి, ఇంకా ఏమైనా తక్కువ అంటే కూడా తక్కువకి ఇస్తారన్న సామాన్లు. అందుకోసం పెద్ద వ్యాపారస్తుల కాడికి పోతారా? అవునా? చిన్న వ్యాపారస్తుల కాడ ఎక్కడ బాగుండదా సామాన్? బాగుంటాయి కానీ రారన్న మన కాడికి, చిన్నల కాడికి సపోర్ట్ చేయరా? చేయరు, అస్సలు చేయరు. పెద్దల కాడికి పోతారు. చిన్న కూడా ఎక్కువ కూడా వాళ్ళు కొన్నారు చేరు. చూడండి ఫ్రెండ్స్, అందరూ చిన్న వ్యాపారస్తుని అవసరానికి వాడుకుంటారు. అదే పెద్ద వ్యాపారస్తు కానీ బాగుంటుందని చెప్తారు. చిన్న వ్యాపారస్తుని ఎంత డ్యామేజ్ చేశారు. ఇప్పుడు నేను అనాలిసిస్ చేశాను. ఏమంటే ఇక్కడ మన షాప్ కాడనే ఒక చిన్న చాయ్ కొట్టు ఉంది, అది బాగా నడుస్తుంది. అదే వేరే దానిలో పెద్ద ఎత్తున పెట్టారు. అక్కడ ఇది 100% ఏకీభవించాను, అంటే వీళ్ళ స్టేట్మెంట్ ఒప్పుకోను. ఇప్పుడు మన షాప్ కాడనే చిన్న చాయ్ షాప్ ఉంది, అది వేరే దానిలో కన్నా పెద్ద చాయ్ షాప్ల కన్నా బాగా నడుస్తుంది. కొద్దిగా ఓల్డ్ కూడా చిన్న. ఇప్పుడు మన భారతదేశ చరిత్ర చూసుకుంటే రాజుల కొడుకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ వంశస్థులు. కానీ వాళ్ళు లేరు, సౌకార్లు. కొత్తగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు రాజులు రాళ్ళపాలయ్యారు వాళ్ళ వంశస్థులు. ఇప్పుడు అంతా ఏలేది ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ కానీ, అదానీ ఫ్యామిలీ కానీ, ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు కానీ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు. కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సౌకర్య బీదోడు కావచ్చు, బీదోడు సౌకర్య కావచ్చు. ఓడలు బండ్లైనాయి, బండ్లు ఓడలైనాయి అని మనకు చరిత్రలో ఒక కొటేషన్ ఉంది. మళ్ళీ ఏదైనా జరగవచ్చు. కొద్దిగా కష్టంతో పాటు ఒక చిన్న లక్ కూడా ఉండాలి. లక్ ఉండాలనా లేదా? చిన్న ఉండాలన్న. ఇప్పుడు ఈ పిల్లలే ఆడిచ్చిన గేమ్, ఈ పిల్లలు ఎంతో కష్టపడ్డారు, కానీ 30 రూపాయల బజ్జీలు వేరే వానికి పోయినాయి. ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ చెప్తారా? లక్ పక్కా ఉండాలి కష్టంతో పాటు.